వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ మనవరాలు. ఇవాళ రెసిపీ వచ్చేసి కారపప్పలు అంటారు అండ్ చెక్కలని కూడా అంటారు చాలామంది. మేమైతే చెక్కలు అంటామండి అండ్ కారపప్పలని కూడా అంటాము. సో అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. క్రిస్పీగా రావాలంటే అండ్ టేస్టీగా ఉండాలంటే ఇలా ప్రిపేర్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. సో మేము కూడా ఈ టైప్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది ఫస్ట్ టైం చేస్తున్నాను. సో వరిపిండి అయితే ఒక బేషన్లోకి తీసుకున్నానండి. వేడి నూనె పోసారు అమ్మమ్మ, టేస్ట్ అనేది బాగుంటుందంట. తర్వాత కొద్దిగా కారం, సరిపడా సాల్టు, జీలకర్ర అండ్ కరివేపాకును కూడా వేసుకుంటున్నాము. చాలామంది నువ్వులు ఇంకా శనగపప్పు కూడా వేసుకుంటారు, బట్ అవైతే వేయట్లేదు. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే వేరుశెనగ గుండ్లు ముందుగానే వేగించేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకున్నాము. సో అది ఇప్పుడు యాడ్ చేస్తున్నారు. ఇలా చేస్తే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. అందుకని నేను ఫస్ట్ టైం చేస్తున్నానని చెప్పాము ఇలా. సో ఫస్ట్ టైం ఇలా యాడ్ చేసి చేస్తున్నాము. టేస్ట్ ఎలా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది. ఇంకా హాట్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాము, ఎందుకంటే పిండి సాఫ్ట్గా ఉంటుంది అండ్ చేసినప్పుడు కూడా కరకరలాడతాయి అన్నమాట కారపప్పులు అనేవి. సో గట్టిగా కలుపుకోవాలి. అండ్ ముద్దలు అనేవి మేము ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామండి, ఎందుకంటే చేసేటప్పుడు ఈజీ అవుతుంది, ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. అందుకని ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం. ఆయిల్ కూడా హీట్కి ముందే పెట్టేసుకున్నాము. సో హీట్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి డ్రాప్ చేసుకోవాలి ఆయిల్లో. ఎంత బాగా వచ్చాయంటే ట్రస్ట్ మీ, పూరిలాగా పొంగాయండి. నేనైతే ఫస్ట్ టైం చూసాను ఇలా కారపప్పలు పూరిలాగా పొంగడం. అంటే చూడండి, మన వీడియోలో కూడా కనిపిస్తున్నాయి పూరిలాగా పొంగినాయి కూడా. సో గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా అయితే 1 మంత్ ఆర్ 20 డేస్ వరకు కూడా నిల్వ ఉంటుందన్నమాట. టేస్ట్ అయితే ఎక్కడా చేంజ్ అవ్వదు. సో ఫైనల్గా చేసేసాము, మొత్తం అయిపోయింది ప్రాసెస్ అంతా కూడా. అండ్ ఇప్పుడు నేను టేస్ట్ చేయడానికి క్రిస్పీగా కూడా వచ్చాయి చూడండి. నేను బ్రేక్ చేస్తుంటే కూడా ఎంత తొందరగా బ్రేక్ అయిపోయిందో. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.